దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. మహాగరుడా, మా మంచి బోధకుడా, మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని, ఎంతవరకు జరిగిన ఆరాధన కార్యక్రమములు మీరుండి జరిగించినందుకు మీకు స్తోత్రాలు. ఈ సమయంలో సంపూర్ణముగా మీ సేవకుని మరుగు చేసి మీరు మాతో ఏమి మాట్లాడనై ఉన్నారో మీ వాక్యము ద్వారా మాట్లాడమని మా మంచి బోధకుడు అయిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చున్నాము. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరుకును మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు జాగ్రత్తగా ఆలకించాలని దేవుని సేవకునిగా మీకు మనవి చేయించున్నాను. చదువుబడిన వాక్య భాగములో పరలోకమును గూర్చి, పరలోకములో దేవుడు ఏ రీతిగా మనుషులతో ఉన్నాడో అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. వాక్య అంశము భూ పరలోకములను గూర్చిన వివరము. భూలోకము యొక్క స్థితి ఎలా ఉంటుంది, పరలోకము యొక్క స్థితి ఎలా ఉంటుంది. మరొక మాటలో చెప్పాలంటే భూలోక జీవితం ఎలా ఉంటుంది, పరలోక జీవితం ఎలా ఉంటుంది అని బైబిల్ మనకు వివరిస్తూ ఉంది. చాలా మంది భూలోక జీవితము చాలా గొప్పది అనుకుంటున్నారు. నిజమే, భూలోక జీవితము శ్రేష్టమైనదే, భూలోక జీవితము విలువైనదే. కానీ అంతకంటే విలువైనది, అంతకంటే బహు శ్రేష్టమైనది పరలోక జీవితం. మానవుడు ఈ అశాశ్వతమైన భూలోక జీవితానికి ఎక్కువగా తాను ప్రాధాన్యత ఇచ్చుచూ ఉన్నాడు. భూలోక జీవితం ఎలా ఉన్న ప్రారంభమవుతుంది అంటే నరజన్మము ద్వారా. మనం ఈ లోకములు ఎప్పుడైతే జన్మిస్తామో జన్మించిన నాటి నుండి భూలోక జీవితము ప్రారంభమైనది మానవునికి. ఇక్కడ కూర్చున్న మనందరము కూడా ఒక జన్మముతో, నరజన్మముతో తల్లి గర్భము ద్వారా ఈ లోకమునకు వచ్చి ఈ లోకములో జీవించుచున్న వారు, శిశువుగా పుట్టి ఎదుగుచు ఈ లోక జీవితాన్ని జీవించుచున్న వారు మనం ఇప్పుడు. అయితే పరలోక జీవితం ఎలా ప్రారంభమవుతుంది అంటే ఈ భూమి మీద ఉండగానే క్రీస్తును నమ్మి ఆయనే నిజమైన దేవుడని, ఆయనే లోక రక్షకుడని, ఆయనే ఈ సృష్టికి కర్తయని, ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడని నమ్మి బాప్తిస్మం అనే జన్మము ద్వారా పరలోక జీవితానికి మనం ప్రారంభమవుతాం, నూతన జన్మము ద్వారా. అందుకనే రెండు జన్మలు, జన్మం ఒకటే కానీ క్రైస్తవులకు రెండు జన్మలుగా, ఒకటి తల్లి గర్భములో నుండి జన్మించిన జన్మము, రెండవది నికోదేముతో యేసు ప్రభు అన్నట్లుగా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశించలేడు.
దేవుని రాజ్య ప్రవేశములోనికి మనం వెళ్ళాలంటే చిన్నపిల్లలు తిరగద్దు, బయట బైకులు, ట్రాక్టర్లు, ఇందాక చాలా స్పీడ్గా ట్రాక్టర్ వెళ్ళింది, బైకులు వెళ్తున్నారు. పిల్లలకి ఏం తెలుస్తుంది? ఎలా తిరుగుతుంటే అలా వెళ్ళిపోతే. అలాగే ఎనికి వైపు వాటర్ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, త్వరగా గుంతలు ఈ వారంలో ప్రవచితమైతే పూడుద్దాం. వీళ్ళని గమనించాలి, జాగ్రత్త, దగ్గర పెట్టుకోండి. మీరు ఇంటి దగ్గరే సిద్ధపరచుకొని రావాలి పిల్లల్ని ఎలాగా దేవుని సన్నిధిలో ఉంచుకోవాలి. ఒక నూతన జన్మము ద్వారా, క్రీస్తునందు నూతన జన్మము ద్వారా ప్రారంభమయ్యేదే మోక్షలోక జీవితం. వీళ్ళని గమనించాలి. భూలోకములో జ్ఞానమందు, విద్యయందు, పని పాటల యందు, దైవభక్తి యందు వృద్ధి పొందుతాం. పరలోకములో అన్ని మంచి విషయములలో మనము నిత్యము వృద్ధి పొందుతూ ఉంటాం. పరలోకములో అన్ని దైవ సంబంధమైన వాటిలోనే మనం వృద్ధి పొందుతాం. ఇక్కడ పనులు చేసుకోవాలి, ఇక్కడ చదువుకోవాలి, పిల్లలు చదవాలి, ఇక్కడ విద్య, ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ పరలోకంలో ఒకటే, దేవునిలో మనం వృద్ధి పొందుతూ ఉంటాం. ఇక రెండవదిగా చూసినట్లయితే భూలోక జీవితము శరీరమునకు తప్పకుండా మనము ఆహారం తీసుకోవాలి. అలాగునే మన శరీర బలము కొరకు, ఆరోగ్యము కొరకు తప్పకుండా మనం భోజనం చేయాలి. ఎన్ని పూటలు తినాలి? గట్టిగా చెప్పాలి. ఎన్ని పూటలు తినాలయ్యామా? 3 పూట్ల. ఒక పూట తక్కువైనా కూడా మీలో కొంతమంది ఉంటారు, నాలాంటి వాళ్ళు ఉండలేరు. నేను కూడా ఉండేవాడిని 24 గంటలు. ఈ షుగర్ వచ్చిన తర్వాత ఉండలేను. దేవుని సన్నిధిలో ఉంటే ఉంటా, ప్రార్థనలో ఉంటే ఉంటా. ఇప్పుడు టిఫిన్ చేయలేదు. చాలా మంది సలహా, మీరు టిఫిన్ చేయాలయ్యా, టిఫిన్ చేస్తే కార్యక్రమం చేయడానికి మనసు రాదు. దేవుని సన్నిధిలో ఉంటే దేవుని వైపు చూస్తాం కనుక ఆకలి అనేది అనిపించదు. ఇంటి దగ్గర ఉన్నారనుకో, టయానికి పడిపోవాలి. అమ్మగారు లేట్ చేశాననుకో, నేనైనా చేసుకొని తింటా. సిగ్గుపడకుండా చెప్తున్నాను, నేనే చేసుకుంటా. ఎందుకంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చేసుకుంటాను, ఏం కావాలో నాకు ఇష్టమైన చేసుకొని తింటా. టయానికి తినాలి, తప్పకుండా తినాలి. నా పరిస్థితి ఆకలికి తట్టుకోలేదు, ఎంత మునుపు తట్టుకునేవాళ్ళు. కనుక 3 పూటల భోజనం చేయాలి. కొంతమంది భోజనం చేయరు. భోజనం చేయకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. భూలోక జీవితంలో తప్పకుండా మనం ఆహారం ఏమి తినాలో తినాలి. మనం త్రాగవలసిన నీరు బాగా త్రాగాలి. ఈ వారంలో ఇక్కడ కుమార్తె, చిన్న బిడ్డ దయానందకు కుమార్తె చాలా సీరియస్ గా ఉంటే, ఆ రోజున నేను హాస్పిటల్కి వారితో పాటు వెళ్ళాను. సోమవారం ప్రార్థన చేసి కిందికి దిగొద్దాం అనుకున్నా, డోర్ వేసేసాను. ఇంకా మళ్ళా దిగిపోవడం ఎందుకు, వెళ్దామని వెళ్ళాను. ఇంకా బిడ్డలతో పాటు అక్కడ వరకు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాను. సోమవారం అక్కడ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నేను అలా తిరిగి వస్తుండగా ఒక భార్య భర్త ఎక్కడో వారి ముఖ పరిచయం, నాకు తెలియదు. నన్ను చూడగానే మరణాత్ చెప్పారు. మరణాత్ అనగా నేను ఆగిపోయి మరణాత్ అన్నా. ఇక స్టార్ట్ చేశారు వారి బాధ అంతా. యవనస్తుడు, భార్య యవనస్తురాలు, ఇప్పటికి కొన్ని నెలలవుతుంది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నిజంగా దేవుడు ఈ 2 పనుల మీద పంపించారేమో. కుమార్తెకు చాలా సీరియస్ గా ఉంది, ప్రాణాపాయంలో ఉంది. బిడ్డ ప్రాణము దేవుడు కాపాడాలని, అలాగే ఆ కుటుంబం కొరకు కూడా పంపించారేమో దేవుడు. వెళ్ళగానే వారితో చాలా సేపు మాట్లాడాను నేను. మాట్లాడితే, ఆ బాబు అన్నం పోవట్లేదయ్యా అని చెప్పి చాలా బాధపడుతున్నాడు. ఇక నేను బ్రతకనేమోనయ్యా అని చాలా దిగులు పడిపోతున్నాను. వెంటనే నేను చాలా విషయాలు చెప్పి ధైర్యపరిచి ప్రార్థన చేసి, మరలా మరుసటి రోజు ఫోన్ చేసి, అయ్యా అక్కడి నుంచి ఓపిడికి వెళ్ళారు వారు ప్రార్థన చేయించుకొని.
ఓపిడికి వెళ్ళాం. ఎంత మునుపు చాలా ప్రాబ్లమ్స్ ఉందని చెప్పారు. అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చాయ్యా అని సాక్ష్యం చెప్తాను. నేను చెప్పాను జాగ్రత్తగా టయానికి భోంచే, ఏం కాదు నీకు, టయానికి భోంచే, ఏం దిగులు చేయొద్దు, భయపడొద్దు, నీ భయమే నీకు రోగం అయిపోయింది. అన్నం మానేశాడు ఆ బాబు. నేను చెప్పాను ధైర్యంగా ఉండేం కాదు. మరుసటి రోజు ఫోన్ చేసి అంత బాగుందయ్యా అని చెప్పి, ఇప్పుడు బాగున్నానయ్యా, ప్రార్థన చేసుకుంటాను, బాగా ఫోన్ చేస్తున్నానని చెప్పాను. ఆ బాబు నీళ్లు తక్కువ తాగుతాడు, నీళ్లు చాలా తక్కువగా తాగుతాడు. కనుక నీళ్లు తక్కువ తాగినా, భోజనం సరిగా చేయకపోయినా మన ఆరోగ్యం ఏమైపోతుంది? మాట్లాడలేదు. కొంతమంది 2 పూట్లే ఫోన్ చేస్తారు. తక్కువది, తప్పుడు కొంచెమైనా తినండి. మీకు ఆకలి అనిపించుకోకపోయినా తినాలి. ఎందుకంటే భూలోకంలో బ్రతకాలంటే, కొద్ది రోజులు బ్రతకాలంటే, త్వరగా పోవాలంటే మానేయండి, త్వరగా వెళ్ళిపోదామంటే మానేయండి. దానికి ఏం చెప్పడానికి సలహా లేదు. గనుక ప్రియులారా, భూలోక జీవితంలో భోజనం, కొంతమంది పనుల మీద పడిపోయి భోజనం చేయండి. ఎన్ని పనులున్నా ఫస్ట్ తినండి, తర్వాత పని చేసుకోండి. ఇక పరలోకములో మనకు భోజనం ఏమిటి? భూలోకములోనైతే రకరకాలుగా తింటాం, అవునా అమ్మాయ? ఏం కావాలో తింటూ ఉంటాం. మన నోటికి ఏది రుచి అనిపిస్తే, అది తినాలనిపిస్తే దాన్ని తింటూ ఉంటాం. మరి పరలోకములో మనకి భోజనము? బైబిల్ చెప్పుచున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకములో ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏమని? దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్తలో 6వ అధ్యాయం 35వ వచనములో, అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. బాగా వినాలి. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎప్పటికీ దప్పిక కొనడు. చాలా. ఇక పరలోకములో మనకి ఏమిటి ఆహారం అంటే? ప్రభు చెబుతున్నారు, ఎవరు మనకు ఆహారము? చెవులు వేసుకోవట్లేదు దేవుడు మాట. ఎవరు మనకు ఆహారము? ఎవరు అంటున్నారు ఇక్కడ? జీవాహారమును నేనే, జీవమునిచ్చే ఆహారము. భూలోక ఆహారం అయితే మనం ఎంత తిన్నా ఒక రోజుకు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళవలసింది. జీవమునిచ్చే ఆహారం కాదు, ప్రస్తుతానికి అంతే. యేసు ప్రభు అంటున్నారు, జీవాహారమును నేనే. ఎవరైతే నా యొద్దకు వస్తారో, నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నన్ను నమ్ముతారో వారికి ఆకలి ఉండదు. ఇక పరలోకములో ఆకలి ఉండదు, ఆకలి దప్పులు లేవు. అందుకే భక్తులు పాడుచు అన్నారు, కష్టాలేమి కన్నీరేమి కానారాదే యందు. అక్కడ ఏ విధమైన బాధ లేవు. ఆహారమును గూర్చిన బాధ, తినాలనే బాధ లేదు. అందుకే ఇంకొక భక్తుడు పాడుచు అంటాడు, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు అసలే లేని, ఆకలి దప్పులు లేని రాజ్యం. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళాలంటే భూమి మీద ఉండగానే మనం సిద్ధపడాలి. పరలోక జీవితంలో మనకి ఏముండదంటే అక్కడ ఆకలి ఉండదు. కారణం ఏమిటంటే జీవాహారమైన యేసు దగ్గర మనం ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవాహారమైన యేసు ప్రభుతో మనము ఆయన ముందు నిలబడి ఉంటాము కనుక మనకు ఆకలి అనేది ఉండదు, దాహం అనేది ఉండదు. ఇది పరలోక జీవితము. అలా ఉన్ననే ఈ భూమి మీద ఆయా సందర్భాలలో విందులు జరుగుతూ ఉంటాయి. ఆయా సందర్భాల్లో విందు చేసుకుంటాం. వివాహ విందు, పెళ్లి విందు చేసుకుంటాం. అలాగే ఏదైనా ఇంట్లో శుభకార్యాలు జరిగితే, సంతోషకరమైన కార్యము జరిగినప్పుడు తప్పకుండా ఏం చేస్తాం చెప్పండమ్మయ్యా? ఏదో చికెన్ మటన్ తెచ్చుకొని విందు చేసుకొని తింటాం. 10 మందిని పిలిచి విందు పెడతాం. భూమి మీద ఆయా సందర్భాల్లో రోజు తింటామా? మాట్లాడతాం.
రోజు విందు చేస్తామా? ఆయా సందర్భాల్లో. మన ఇంట్లో అయితే, మన ఇంట్లో వారికి అయితే వారానికి 1 సార్లు 2 సార్లు. మరి కొంతమంది ముక్కలైతే ఏంది కదట, ముద్ద దిగదు. అలాంటి వాళ్ళు రోజు ఏం చేస్తారు? రోజు తినకూడదు. రోజు తింటే ఎంతవరకు ఆ మిషన్ పని చేయాలి? లోపల రోజు లోడేస్తే ఎంతవరకు పని చేయాలి ఎవరు? కాబట్టి ఒకరోజు మటన్ తిన్నారంటే ఒకరోజు పప్పు అన్నం తినండి, ఒకరోజు రసం అన్నం తినండి. రోజు విందే తింటాం, మా దగ్గర డబ్బులు ఉన్నాయంటే త్వరగా ఇక వెళ్ళిపోవాలన్నమాట. ఆయా సందర్భాలలో భూలోకములో విందులు జరుగుతూ ఉంటాయి. మరి పరలోకములో కూడా మనకు విందు ఉంది. ఆ విందు ఏమిటంటే 7 సంవత్సరాల విందు. ఈ విందు రెండవ రాకడ అయిన వెంటనే 7 సంవత్సరాలు. ఈ విందునకు పేరేమిటంటే పెళ్లి విందు. ఏ విందు? గొర్రె పిల్ల. చెప్పండమ్మా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. గొర్రె పిల్ల పెళ్లి విందు అనగా రాకడలో ఎత్తబడిన సంఘమునకు పెళ్లి కుమార్తెగా సిద్ధపడి మేఘమెక్కిన సంఘమునకే ఈ విందులో పాల్గొనే అర్హత, భాగ్యము దొరుకుతుంది. నూతన యెరూషలేములో ఈ విందు జరుగుతుంది. ఇక్కడ కూడా విందు అంటే మనకు అక్కడ చికెన్ మటన్ తెచ్చి పెడతారు అనుకుంటారు. విందు అంటే ఏమిటి? యేసు ప్రభులో ఉన్న లక్షణములన్నీ మనము అనుభవించడమే. ఆయన వైపు చూస్తుంటే ఆయనలో ఉన్న గుణాలన్నీ మనలోనికి వచ్చేస్తూ ఉంటే మన కడుపు నిండిపోతుంటుందట. అదే విందు. ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయనలో ఉన్న శుభ గుణాలన్నీ మనలోనికి వస్తుంటే మన కడుపు నిండిపోతుంది. అదే పరలోకములో విందు. ఇక 4వదిగా చూసినట్లయితే మనము వస్త్రములను ధరించుచున్నాము. మన శరీర కాపుదల కొరకు భూలోక జీవితంలో వస్త్రములను ధరించుచూ ఉన్నాము. ఎందుకు? మన శరీర కాపుదల కొరకు. అలాగే ప్రియులను గమనించాలి, తరచుగా మనము వాటిని ఉతుకుచూ ఉన్నాం. ఈ ధరించే వస్త్రాలను ఏం చేస్తున్నాం? అమ్మ ఉతుక్కుంటున్నారా లేదా? మాట్లాడితే సబ్బు పోతుందని పిస్తున్నారు లాగా. కొంతమంది పిస్తున్నారు వారానికి ఒకసారి స్నానం చేస్తారన్న మహాతల్లులు, మహా తండ్రులు. ఏంటి చెప్పండి? సబ్బు పోతుందట. ఏం పోతుంది? అంత పీసులు. కొంతమంది ముక్కలు కూడా పడేరట, సబ్బు ముక్కలు చేతిలో నుంచి జారిపోతున్నా పిస్తున్నారు. సబ్బు వాడరు ఎక్కువగా. బట్టలు ఉతికితే సబ్బు పోతారు 2 రోజులకోసారి, 3 రోజులకోసారి అదే బట్టలు. దేవుని పిల్లలు ఎప్పుడు ఎలా ఉండాలి? శుభ్రముగా. రోజు తప్పకుండా ఒక్కసారి స్నానము చేయాలి. ఒక్కసారి స్నానం చేయాలి. మీకు ఓపుకుంటే 2 సార్లు చేసినా మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తండి. దేవునికి స్తుతి కలుగును గాక. వస్త్రములను ధరించుచున్నాము. ఆ వస్త్రములను తరచుగా ఉతుక్కుంటున్నాం. ఇక పరలోకములో మనకు దేవుడిచ్చే వస్త్రాలు ఏమిటంటే మహిమ వస్త్రములు. ఇవి నూలుతో నేసిన వస్త్రాలు కాదు దేవుడిచ్చేవి. ఈ వస్త్రములైతే నూలుతో నేయబడిన వస్త్రములను మనము ధరించుచున్నాము. కానీ దేవుడిచ్చే వస్త్రాలు ఏమిటంటే మహిమ వస్త్రాలు. 7 రకాల వస్త్రములు. ఇంత మునుపు మీకు చెప్పాను 7 రకాల వస్త్రములను గురించి. అయితే ఈ సమయంలో ఒక మాట బైబిల్లో 2 చోట్ల మనం చదువుకున్నట్లయితే, మొదటిగా దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథం 104వ సంకీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 104 2వ వచనం. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్లు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. దేవుడు ఏమి కప్పుకున్నాడట?
దేవుడు వస్త్రముగా ఏమి కప్పుకున్నాడు? వెలుగునే. చెప్పాలయ్యమ్మ ఏంటి? దేవునికి వస్త్రం ఏమిటంటే వెలుగే. ఆయన యొక్క చుట్టూర వెలుగే ఒక వస్త్రముగా కప్పుకున్నాడు. మరొక మాటలో చెప్పాలంటే తెల్లగా కనబడే ఒక మహిమ వస్త్రాలు, మెరియుచున్న వస్త్రాలు ఆయన ధరించుకున్నాడు. ఆయన బిడ్డలమైన మనకు కూడా ఏ వస్త్రములు ఇస్తానంటున్నాడంటే తెల్లని వస్త్రాలే, వెలుగుతో కూడిన వస్త్రములే. దేవుని యొక్క వాక్యములో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 4-5 వచనాల్లో చూస్తే అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు కనుక చల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవుడు అంటున్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొను. తెల్లని వస్త్రాలు జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రములు తుడుపు పెట్టబడు. పరలోకములో దేవుడిచ్చే వస్త్రాలు ఏమిటంటే తెల్లని వస్త్రాలు, మహిమ వస్త్రాలు. వాటికే పేరు. దేవుడు ఎలాగైతే వెలుగునే వస్త్రముగా ధరించుకున్నాడో దేవుని పిల్లలకు కూడా దేవుడిచ్చే వస్త్రాలు అవే మహిమ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు. అందుకని దేవుడిచ్చిన వస్త్రములను మనం ఏం చేయాలి? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఒదుకుకొని వారు ధన్యులు. ప్రతి ఆదివారం ఏం చేస్తున్నాం చెప్పాలి? మన రక్షణ వస్త్రాన్ని ఏం చేస్తున్నాం? మాట్లాడుతూ ఎంతవరకు శిలువ ధ్యానం చేశాం కదా. ఏం జరిగింది శిలువ ధ్యానంలో? ఆయన రక్తము మన మీదికి వచ్చి మన ఆత్మలను, మన యొక్క దేవుడిచ్చిన రక్షణ వస్త్రాన్ని శుద్ధి చేస్తూ ఉంది. అందుకని ఆదివారం ఆరాధనకు త్వరగా రావాలి. ప్రతి శుక్రవారం 7 గంటల ధ్యానములో 2వ మెట్టులో మనము పాపములను ఒప్పుకుంటాం, అనగా వస్త్రములను శుద్ధి చేసుకుంటున్నాం. చాలా మంది ఇంటి దగ్గరే ఉంటున్నారు, కార్యక్రమాలకు రావడం. వారికి దేవుడికి వారే లెక్క చెప్పుకోవాలి. నేనేం చెప్పలేను. నా బాధ్యత నేను చెప్పేది చెప్తున్నాను. నేను ఒక్కరినైనా చేస్తాను, నా బాధ్యత. నేను విడిచిపెట్టడానికి లేదు. త్వరలో బల్లార్లో స్టార్ట్ చేస్తే ఇక్కడ అప్పుడు మానేస్తాను, అక్కడికి వెళ్ళిపోతాను. ఎందుకంటే మీకు అర్థం అవ్వట్లేదు లోకంలో జరిగే పరిస్థితి. నిన్న కిరాణా అంగడి దగ్గరికి వెళ్ళి కుమార్తె, అయ్యా మీరే తీసుకురండి అని కానుక ఇస్తే వెళ్ళి తీసుకుని రావడానికి వెళ్తుంటే అక్కడ ఒక అతను ఉన్నట్లుండి అలా చనిపోయాడట. ఏమీ లేదు, అలా మాట్లాడుతూ అలా పడిపోయి చచ్చిపోయాడు. ఎందరో అకాల మరణాలు గురైపోతున్నారు. దేవుని కాపుదల చాలా మందికి అర్థం అవ్వట్లేదు. దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడట్లేదు. ఎక్కడెక్కడో సమయాలు గడుపుతారు. పరలోకములకు ఎదురు చూసేవారు భూలోకములో ఉండగా ఆలోచన అంతా, దృష్టి అంతా దేవుని మీదే ఉండాలి. ఇన్ని రోజులకి వారమంతా నేను ఇంటి దగ్గరే ఉన్నాను. మరి ఇంటి దగ్గరే ఖాళీగా ఉండడానికి నాకు మనసు లేదు. మందిరంలోకి వచ్చి ఒక 3 గంటల సేపు మందిరంలో ఉంటూ బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, కొంతమంది అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ, సగ బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తూ, అయ్యగారి పుస్తకాలు, దైవజనుడి పుస్తకాలు చదువుతూ దేవునితో గడపాలి. పరలోకానికి సిద్ధపడేవారు రోజుకు 1 గంట అయినా గడపాలన్నారు. అయ్యగా 24 గంటలు మనకే తక్కువ వస్తుంది. ఎక్కడ గడుపుతారు? లెక్క దేవునికి. ఇక ఏం చెప్పలేవు. లెక్క ఎవరికి చెప్పుకోవాలి? ఆయన అడుగుతాడు. నేను చెప్పేదంతా చెప్పేస్తున్నాను, ఆయన అడుగుతాడు చెప్పుకోండి. 24 గంటలు నీ పనికి అని అనుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. పరలోకంలో దేవుడు నీకు మహిమ వస్త్రాలు ఇవ్వడు.
నరకానికి వెళ్ళవలసి వస్తుంది. నరకంలోనికి వెళ్ళే వారికి వస్త్రాలు లేవు. కారణం ఏమిటంటే అక్కడ దిగంబరులై ఏం చేయాలి? అగ్ని ఆరక, పురుగు చావక అయ్యో అని కాళ్ళు చొలబట్టించాలి. దేవుడిచ్చే మహిమకు సిద్ధపడకపోతే కనుక ప్రియులారా, ఇక్కడ దేవుడిచ్చే మహిమ వస్త్రాలు ఇవి వెలుగుతో కూడిన వస్త్రాలు, ఇవి తెల్లని వస్త్రాలు. ఈ వస్త్రములను మనం దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ ఆయన రక్తము ద్వారా శుద్ధి చేసుకొనొచ్చు ఆయన రాకకు రాజ్యమునకు సిద్ధపడాలి. ఇక 5వదిగా భూలోక జీవితంలో ఈ శరీరము ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కష్టపడి నడిచి వెళ్ళాలి. ఈ శరీరం ప్రయాణం చేయాలంటే ఇది ఏ శరీరం? మాట్లాడుతుంది. మట్టి శరీరమా బంగారు శరీరమా? మాట్లాడలేదు. మట్టి శరీరమా బంగారు శరీరమా? మట్టి శరీరం. ఈ మట్టి శరీరం ఎక్కడికైనా మనం ప్రయాణం చేయాలంటే ఎలా వెళ్ళాలి? నడిచి వెళ్ళాలి. ఎంతమంది కాలం నడిచి వెళ్ళాలి. ఇప్పుడు మోటార్ సైకిల్లో వెళ్ళాలి, కారులో వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి, ట్రైన్లో వెళ్ళాలి. అయినా కూడా ఈ ప్రయాణాల్లో, శరీర ప్రయాణములకు ఆయా సందర్భాల్లో ఏమొస్తాయంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి. వస్తాయా రావా? ప్రయాణంలో ఆటంకాలు అనగా యాక్సిడెంట్. మేము మొన్న పోయిన వారంలో రాయచోటికి వెళ్ళి వచ్చినాం, కడప అటువైపు. అది తిరిగి వచ్చేటప్పుడు ఘాట్, అది కొండ ఘాట్. ఆ చాలా మలుపులు ఉంటాయి. ఇలాగ పైనుంచి చూస్తే కనుక చూస్తే ఆ కొండ చుట్టూరా రౌండ్లు ఉన్నాయన్నమాట. అన్ని లైటింగ్ కనపడుతున్నాయి వచ్చే వాహనాలను. అందులో ఒక బస్సు, ఏసీ బస్సు ఇలా ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే అక్కడ లోయలో పడిపోవాలి. ఓ మట్టి కుప్ప మీదకి వెళ్ళిన పడింది, ఆగిపోయింది. మరుసటి రోజు న్యూస్ ఏమిటంటే అదే రూట్లో మేము వచ్చాము. ఒక లారీ వెళ్ళిపోయి ఒక కారు మీద పడిపోయింది. ఆ మలుపు తిరిగినప్పుడు కంట్రోల్ 8 మంది అక్కడే. ఆ యొక్క కుటుంబం అంతా కూడా కారులో ఉన్న వారందరూ చచ్చిపోయారు. ఒక్క చిన్న బిడ్డ మాత్రమే బ్రతికింది. న్యూస్ లో చూస్తే ఈ భూలోక ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రమాదాలు. ఎందుకంటే ఇది శరీరము, మట్టి శరీరము కనుక ఇది ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే ఎన్నో ఆటంకాలు. రేపు మనం పరలోకములకు వెళ్ళిన తర్వాత మనకు మట్టి శరీరం ఉండదు. ఇంకా ఏముంటుందమ్మయ్యా? మహిమ శరీరము. ఏ శరీరము? ఈ మహిమ శరీరానికి ఆటంకాలు ఉండవు. దీనికి మనకు బైబిల్ని బట్టి యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన మరణించక మునుపు ఎక్కడికైనా యేసు ప్రభు కూడా ఎలా వెళ్ళారు? నడిచి వెళ్ళారు. ఓడల్లో ప్రయాణం చేస్తారు. ఆ తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయేవారు. ఎలాగా? శిష్యులైన వారు తలుపులు వేసుకొని లోపలుంటే వేసిన తలుపులు వేసినట్లుగానే ఉండగా ఆయన శరీరం తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరం కనుక ఆ తలుపులు వేసి ఉండగానే లోపలికి వెళ్ళిపోయి నిలబడ్డారు. మనం చదువుకున్నాం కదా యోహాను సువార్తలో, వేసిన తలుపులు వేసినట్లు ఉండగానే లోపలికి వెళ్ళిపోయి ఏమన్నాడు? మీకు సమాధానం కలుగునుగా. చదువుతామా? ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పారు. తలుపులు వేసి ఉంటే ఎవరైనా లోపలికి వచ్చే అవకాశం ఉంటుందా? ఆయన మహిమ శరీరముతో ఉన్నాడు కనుక అడ్డులేవి లేవు. అందుకని ఎక్కడికైనా ఎగిరిపోవచ్చు. రేపు మనము మహిమ శరీరాన్ని ధరించినట్లయితే ఈ మహిమ శరీరముతో ఎక్కడికైనా సులువుగా ప్రయాణము చేయగలము. అందుకే ఒక కీర్తనలో పాడుచు దైవజనుడు అన్నాడు, ఎక్కడికైనాను ఎగిరి వెళ్ళి పనులు చక్కా పెట్టుడు వాని తెలుసునా, చక్కా
నిలిచేలా నీ చేత నింకేయున్నానే. లెక్కకు నిలిచేలా లెక్కకు నీ చేత నింకేయున్నానే. లెక్కడికైనాను వెళ్ళేవను ఎప్పుడుగాని చక్రబలదువాని బలదువాని క్రైస్తవ సంగమ ఘనకార్యములు చేయు యేసు ప్రభువుని తెలుసునా మోయిందు దేవునికి మహిమ కలుగును గాక. మహిమ శరీరం ఎక్కడికి ఎగిరి వెళ్ళిపోతుంది. మహిమ శరీరమునకు ఆటంకములు ఉండవు. కాబట్టి దేవుడు మనకిచ్చే పరలోకములో మనకిచ్చే శరీరం ఏమిటి అంటే భూలోక శరీరం మట్టి శరీరం అయితే పరలోకములో దేవుడిచ్చే శరీరము మహిమ శరీరం. ఈ మహిమ శరీరముగా ఈ దేహం ఎప్పుడు మార్చబడుతుందంటే ప్రభువు నమ్మి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు, ఈ లోకంలో మనకు మరణం వచ్చినప్పుడు, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చే శరీరమే మహిమ శరీరం. మరొక మాటలో చెప్పాలంటే నేను రేపు ప్రభు రాబోచున్నాను. ఆయన రాకడ చాలా సమీపముగా ఉంది. ఆయన రాకడను గూర్చిన గుర్తులు జరుగుతూ ఉన్నాయి. భూకంపాలు, యుద్ధాలు, కరువులు, లోకమంతా గలిమిలి, భయము, భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో కలుగుతూ ఉన్నాయి. దేవుని పిల్లలమైన మనం క్షేమముగా ఉన్నాం కనుక ఎవరి బాధలు మనకు తెలియదు. ఇవాళ న్యూస్ లో చూస్తాను, గాజా ఆ ప్రాంతంలో యుద్ధం వచ్చి కొన్ని లక్షల మందికి భోజనం లేదు. ఎవరో అక్కడ భోజనము, కొంతమంది వేరే దేశం వారికి భోజన ప్యాకెట్లు తెస్తే గుంపులు గుంపులుగా పడిపోయి ఒకరి మీద ఒకరు పడి తొక్కుకుంటూ ఆహారం తీసుకుని వెళ్ళిపోతున్నారు. తినడానికి లేదు. ప్రపంచం చాలా భయంకరమైన పరిస్థితులలో ఉంది. దేవుని పిల్లలైన వారు కొంతమంది నిర్లక్ష్యముగా ఉన్నారు. కారణం ఏంటంటే దేవుడు కృప చూపిస్తున్నారు, అర్థమవట్లేదు. ఈ గురుతులన్నీ చూస్తుంటే రాకడ సమీపంగా ఉంది. రాకడలో మన దేహము, ఈ మట్టి దేహము ఎలా మార్చబడుతుంది? ఆయన వచ్చినప్పుడు మహిమ దేహముగా మార్చబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనములో, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలను చూస్తే మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అని రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొని జారిన శక్తిని బట్టి వినాలి. ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. ఈ దీన శరీరం, ఈ శరీరం ఏ శరీరము? ఇప్పుడున్న శరీరం ఏ శరీరము? దీన శరీరం. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసిన వారి యొక్క దేహమును ఎలా మారుస్తారట? తన మహిమ గల శరీరముగా, తన మహిమ గల శరీరమునకు సమరూపముగా. అంటే ఆయన ఏ రూపములో ఉన్నాడో ఆ రూపములోనికి మార్చబడుతుంది శరీరం. అందుకే పరలోకములో ఈ శరీరంతో ఎవరు వెళ్ళలేరు. అందరూ ఆయన రూపంలోనికి మార్చబడతారు.
చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు కొంతమంది నల్లగా ఉన్నామని బాధపడద్దు, ఇప్పుడు మాకు అందం లేదని బాధపడొద్దు. రేపు అందరి అందం ఒకటే అందం అయిపోతుంది. ఏమిటి? ఎవరి రూపము? యేసయ్య రూపము. చెప్పలు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేహముగా, ఆయన స్వరూపముగా మన స్వరూపం మార్చబడుతుంది. దేవుని యొక్క వాక్యములో చూసినట్లయితే యోహాను రాసిన